రష్యా యుద్ధ ట్యాంకర్లు ఉక్రెయిన్లోని డాన్బాస్ ప్రాంతాన్ని చుట్టుముట్టే పనిలో బిజీగా ఉన్నాయి. కొంతమంది పౌరులు రష్యా రాకముందే ఆ ప్రాంతం నుంచి పారిపోతున్నారు. మరికొంతమంది మాత్రం బాంబు శబ్దం వినిపిస్తే కానీ కదలడం లేదు, బెదరడం లేదు. అయితే ఏదో ఒక నిమిషంలో డాన్బాస్లోకి రష్యా పూర్తిగా ఎంట్రీ ఇవ్వడమైతే పక్కా. అది ఎప్పుడు అన్నది తెలీదు. ఈలోపు ఎంతమంది అమాయకులు చనిపోతారో చెప్పలేం. ఈ విషయం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి తెలియంది కాదు. అందుకే ఆయన అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ పైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. ఇప్పుడు జెలెన్స్కీకి గెలవడం ముఖ్యం కాదు, రష్యా చేతికి చిక్కకుండా ఉండడం ముఖ్యం. అందుకే 2025లో రష్యాతో యుద్ధానికి ముగింపు పలకాలి అనుకుంటున్నారు. ఇది చేయగలిగిన సమర్థుడు ట్రంపేనని ఆయన నమ్ముతున్నారు. ఇప్పటికే అమెరికా కొత్త అధ్యక్షుడిని కలిసి మాట్లాడారు కూడా. మరి నెక్స్ట్ ఏం జరగబోతోంది? ట్రంప్ రాకతో యుద్ధానికి ఎండ్ కార్డు పడనుందా? ఫిబ్రవరి 22, 2022న ఉక్రెయిన్పై దండయాత్ర ప్రారంభించిన రష్యా ఇప్పటికీ డాన్బాస్ ప్రాంతాలపై పట్టు కోసం పోరాడుతూనే ఉంది. 3 రోజుల్లో ముగిసిపోతుందనుకున్న యుద్ధం 1000 రోజులు దాటినా కొనసాగుతూనే ఉంది. డాన్బాస్ ప్రాంతాలకు అటానమస్ హోదా కల్పిస్తామని ఉక్రెయిన్ గడ్డపై కాలు మోపిన రష్యా దళాలు 3 ఏళ్లు కావిస్తున్నా ఇప్పటికీ తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. పైగా ఈ యుద్ధంలో లక్షల సంఖ్యలో సైనికులను కోల్పోయింది రష్యా. బీసీసీ లెక్కల ప్రకారం రష్యా నిత్యం 1500 మంది సైనికులను ఈ వార్లో కోల్పోతోంది. ఇదిలాగే కొనసాగితే మరికొన్ని నెలలకు రష్యా ఆర్మీ అసలు మిగలదనే చెప్పాలి. అందుకే ఉత్తర కొరియా లాంటి దేశాల హెల్ప్ తీసుకోవాలని చూస్తోంది రష్యా. అటు ప్రభుత్వ దళాలనే కాకుండా ప్రైవేట్ ఆర్మీలను కూడా నమ్ముకోవాల్సిన పరిస్థితి రష్యాది. అయినా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్ చాలా చిన్న దేశమైనా సైనిక శక్తిలో రష్యాకు ఏమాత్రం సరిదూగకున్నా అమెరికా అండతో జెలెన్స్కీ సేనలు పుతిన్ బలగాలకు ఎదురు నిలుస్తున్నాయి. వారి పోరాట పటిమే యుద్ధం ఇంతకాలం సాగేలా చేసిందన్నది అందరూ అంగీకరించే నిజమే. అయితే ఇరు దేశాల కొట్లాటలో అమాయక ఉక్రెయిన్ ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడం అత్యంత బాధాకరం. ఇక ఇదే సమయంలో ఉక్రెయిన్ సైతం తన సైనిక శక్తిని క్రమంగా పోగొట్టుకుంటోంది. ఇదే రష్యాకు ప్లస్గా మారుతోంది. దీంతో జెలెన్స్కీ మరోసారి అమెరికా వైపే దీనంగా చూస్తున్నారు. అటు అమెరికా కొత్త అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారానికి టైం దగ్గర పడుతోంది. నిజానికి ట్రంప్ యుద్ధాలకు పెద్ద వ్యతిరేకి. ఏ దేశం యుద్ధానికి దిగినా ఆయన అది కరెక్ట్ కాదంటారు. తమ మిత్ర దేశాలు యుక్రెయిన్, ఇజ్రాయెల్, ఇతర దేశాలతో తలపడడాన్ని కూడా ఆయన అంగీకరించరనే చెప్పాలి. మీరు గమనిస్తే 2016, 2020 ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ప్రపంచంలో యుద్ధ ఘోరాల ఘటనలు ఎక్కువగా జరగలేదు. అయితే 2021 జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ పగ్గాలు చేపట్టిన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది. యుద్ధ ఆయుధాల బిజినెస్ లో ఆరితేరిన అమెరికా కారణమో ఏంటో తెలియదు కానీ ఇప్పుడు తన్నుకుంటున్న చాలా దేశాల యుద్ధాలకు పరోక్ష కారణంగా నిలిచింది అమెరికా. అందుకే ట్రంప్ తాను రాగానే యుద్ధాలను ఆపేస్తాను అంటున్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే తెర దించుతానని ప్రకటన కూడా చేశారు. ఒక్క రోజులో ఇది సాధ్యం కాకున్నా ట్రంప్ ఆ మేరకు ప్రయత్నాలు చేయడం మాత్రం ఖాయమనే చెప్పాలి. మరోవైపు యుద్ధం కారణంగా అటు రష్యా, ఇటు యుక్రెయిన్ ఆర్థికంగా పూర్తిగా బలహీనమవుతున్నాయి. ఈ యుద్ధం కారణంగా రష్యాలో ద్రవ్యోల్బణం 9% పైగా పెరిగింది. వడ్డీ రేట్లు 23% చేరాయి. రష్యా కరెన్సీ రూబుల్ విలువ పడిపోయింది. ఇటు యుక్రెయిన్ భారీ సైనిక, పౌర నష్టాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. రష్యా దాడులకు ఉక్రెయిన్ నామరూపాలు లేకుండా పోయింది. ఉక్రెయిన్ను మళ్లీ పూర్వస్థితికి తీసుకురావడం ఇప్పుడప్పుడే సాధ్యమయ్యే పని కాదు. దీంతో ఉక్రెయిన్ యుద్ధంలో వెనక్కి తగ్గాలని చూస్తోంది. ఎందుకంటే బైడెన్ అందించిన సాయం ఇప్పుడు ట్రంప్ అందించకపోవచ్చు. దీంతో ఉక్రెయిన్ సంధికే ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు రష్యా సైతం 2025 మే 9 వరకు డెడ్ లైన్ పెట్టుకుందని సమాచారం. రష్యాలో మే 9కి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆ రోజును విజయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇది 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన రోజు. దీంతో ఆ రోజు నాటికి అటో ఇటో తేలిపోవాలని పుతిన్ భావిస్తున్నారట. ఒకవేళ అప్పటికి యుద్ధం ఇలాగే కొనసాగి డాన్బాస్ రీజియన్ రష్యా అండర్లోకి రాకపోతే ఆయన ఉక్రెయిన్తో చర్చలకు అంగీకరించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అప్పటికి రష్యా సైన్యం పూర్తిగా బలహీనపడే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఒకటి మాత్రం జరగడం ఖాయం. అటు ట్రంప్ ఫ్యాక్టర్ చూసుకున్నా, ఇటు రష్యా యుక్రెయిన్ ఆర్మీ పరిస్థితిని గమనించినా 2025లో యుద్ధానికి ఎండ్ కార్డు పడడం మాత్రం ఫిక్స్.